శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వైసీపీకి ఒక అస్త్రం సంధించారు అనుకోవచ్చు. 2029లో మీరు కళ్ళకంటున్నది ఏది జరగదు, 2029లో కూడా మీరు రారు అని చెప్పేసి ఆ చాలా క్లారిటీగా చెప్పారండి. ఆయన చెప్పడం ఎలా చెప్పారంటే, ఇప్పుడు నేను చెప్తున్నది ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి, 2029లో మీరు ఖచ్చితంగా రారు రారు అన్నట్టుగా స్ట్రాంగ్ గా చెప్తున్నాను. ఏందంత కాన్ఫిడెంట్? వ్యతిరేకత అనేది ఉండదా? అంటే ఇక్కడ ఆ? గారు ఉమ్, రాజకీయంలో ఎప్పుడు కూడా ఏంటంటే మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలండి. ఉమ్, తర్వాత చేసే ప్రతి చర్య, చేసే ప్రతి విమర్శ కూడా అదే స్థాయిలో ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ మనకున్నటువంటి ప్రతిపక్షం ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీకి ఆ మెచ్యూరిటీ లేకుండా పోతాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటి? 15 సంవత్సరాలు ఈ మందం గట్టిగా ఉంటుందని నొక్కి వక్కాణించడానికి వీళ్ళు చేస్తున్నటువంటి విమర్శలే. ఈ సంవత్సరంన్నర కాలంలో ఈ బంధానికి బీటలు వాడటానికి ఒక 4-5 సంఘటనలు జరిగినాయి మనకు గుర్తున్నంత వరకు. ఒకసారి నాగబాబు గారు మాట్లాడింది, ఇంకొకసారి ఇంకోళ్ళు మాట్లాడింది, ఒకసారి లోకేష్ గారిని సీఎం చేయాలనేటువంటి ఒక దీన్ని బయటికి తీసుకురావడం, ఇలా 3-4 సందర్భాలు వచ్చినాయి. వైసీపీ వాళ్ళు కనుక మాట్లాడకుండా ఉంటే, ఇలాంటి విమర్శలు చేయకుండా ఉంటే, ఈ బంధం తెగిపోతుంది తెగిపోతుంది అని రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మాట్లాడకుండా ఉంటే, నిజంగా అది ఏమన్నా బీటలు వారేదేమో. ఎందుకంటే మనుషులు ఈగో ఉంటుంది, ఏదో ఒక స్థానంలో ఒక స్థాయిలో మేమే అధికారంలోకి తెచ్చామనేటువంటి ఫీలింగ్ పవన్ కళ్యాణ్ గారికి లేకపోయినా కింద కేడర్కు ఉంది. అలాగే మనకింత బలం ఉంటే వీళ్ళే మనల్ని అధికారంలోకి తీసుకొచ్చామంటున్నారు అనేటువంటి అసంతృప్తి తెలుగుదేశం వాళ్ళల్లో కూడా ఉంది కేడర్లో. జగన్మోహన్ రెడ్డి గారు కనుక మాట్లాడకుండా వదిలేస్తే ఈ ఈగో క్లాష్ ఎక్కడో చోట బ్లాస్ట్ అవుతుంది. నిజంగా రాజకీయం తెలిసినటువంటి వాడైతే జగన్మోహన్ రెడ్డి గారు అది జరిగే వరకు ఆగాలి. అలా కాకుండా జరిగిన ప్రతిసారి ఇంకేముంది, బంధం బద్దలైపోయింది, బంధం బద్దలైపోయింది అంటే అది ఇంకా బలపడతాను, ఉమ్. అది యాంటీ క్లైమాక్స్ అవుతాను. ఇది సింపుల్ కామన్ సెన్స్ వ్యవహారం అంజీ గారు. నిజంగా ఈ బంధాన్ని ఇంత బలంగా అట్టిపెడుతుంది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారండి, జగన్మోహన్ రెడ్డి గారు. తెలిసి తెలియని ఇమ్మెచ్యూర్డ్ డెసిషన్స్ తోటి, ఆ కామెంట్స్ తోటి, క్రిటిసిజం తోటి ఏంటంటే ఆ బంధాన్ని రోజు రోజు బలపరుస్తున్నారు. అలాగే లోకేష్ గారి విషయంలో కూడా తీసుకోండి. ఒక రాజకీయ నాయకుడిని ఎదుగుతున్నప్పుడు ఎదగనిచ్చి అతను తప్పులు చేయనిచ్చేటట్టుగా ప్రోత్సహించి తప్పులు చేసిన తర్వాత విమర్శించాలి. కానీ అతని జర్నీ మొదలుపెట్టిన దగ్గర నుంచే పప్పు అని, లాంగ్వేజ్ రాదని, ఇంకోటని బాడీ షేమింగ్తో తహా మొదలు పెట్టినప్పుడు ఏమైందంటే అతనిలో పట్టుదల పెరిగి తను ఆహార్యం మార్చుకున్నాడు, భాష మీద పట్టు తెచ్చుకున్నాడు, సబ్జెక్ట్ మీద గ్రిప్ తెచ్చుకున్నాడు, సుదీర్ఘమైన పాదయాత్ర పట్టుదలతో చేశాడు. ఇవాళ పప్పు కాదు నిప్పు అనేటువంటిది నిరూపించుకున్నాడు. నిరూపించుకోవటమే కాకుండా వీళ్ళకి వచ్చిన ప్రమాదం ఏంటంటే ఆయన రెడ్ బుక్ అనేటువంటిది ఒకటి పట్టుకున్నాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే, నేను అనేది ఒక రాజకీయ విశ్లేషకుడుగా నేను సూక్ష్మంగా గమనిస్తే ఏంటంటే, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం. సో ఏ రాజకీయ నాయకుడు చేయకున్నటువంటి తప్పులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ రెండు విషయాల్లో కూడా చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఈజ్ ఎ డిఫరెంట్ పొలిటీషియన్ అని మనం అనుకున్నట్టు ఏంటంటే, అతనికి డబ్బు మీద యావలేదు, ఉన్నంతలో ఏదో ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు. ఫస్ట్ టైం వెళ్ళాడు ఒంటరిగా, తన సామాజిక వర్గాన్ని నమ్ముకొని వెళ్ళాడు, అక్కడ దెబ్బతిన్నాడు. తిన్న తర్వాత అనుభవం వచ్చింది ఆయన. సో నా వాళ్ళు అందరి వాడిని అయినప్పుడు మాత్రమే నేను రాగలుగుతాను, ఒక బలమైనటువంటి పార్టీతో, ఒక మంచి నాయకుడితో వెళ్తే నాకు భవిష్యత్తు ఉంది, వాళ్ళకి నేను ఇదవుతానని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు అంటే నేను అనేది అదే పదే పదే చెప్తాను, రాజకీయాల్లో టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంజి గారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని సరైనటువంటి సమయంగా అతను అనుకోని ఈ పొత్తు ప్రకటించినటువంటి దాంట్లోనే అతను రాజకీయ విజ్ఞత ప్రదర్శించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ బంధం అలాగే ఉంది. వాళ్ళిద్దరూ పరస్పరం గౌరవించుకునేటువంటి పద్ధతి, చంద్రబాబు నాయుడు గారిని ముందు పెట్టి ఈయన ఒక అడుగు వెనక్కి ఉండటం, పరస్పరం గౌరవించుకున్నటువంటి పద్ధతిలో ఏంటంటే వీళ్ళకి ఊపిరాటం లేదు. ఈ బంధం మరింత బలపడితే ఇక మనకి రాజకీయ భవిష్యత్తు లేదనుకున్నప్పుడు ప్రతిసారి చేస్తే, నిన్న సభలో ఆయన ఖరాఖండిగా చెప్పేస్తాడు, 15 సంవత్సరాలు మా బంధం ఇలాగే ఉంటుంది.
మీరెవరైనా పిచ్చేషాలు వేస్తే అది వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా, ఇంకా ఎంతవరకు వెళ్ళాడంటే అది నా పార్టీ వాళ్ళైనా సరే, నాకు సన్నిహితులైనా సరే, నిర్దాక్షిణ్యంగా నేను చర్య తీసుకుంటాను. అది నాకు పవన్ కళ్యాణ్ గారిలో నచ్చేటువంటి విషయం. చెప్పేది ఇది కూడా కట్ త్రోట్ గా చెప్తాడు, కానీ ససపిషలు ఏం లేవండి. కాబట్టి ఒకేసారి అటు పవన్ కళ్యాణ్ గారు తన కేడర్ కూడా మీరు జాగ్రత్తగా ఉండండి, మీరైనా సరే నేను పక్కన పెడతానంటాం. అలాగే లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి డీప్ ఫేక్ వీడియో మీద ఆయన కూడా సంయమనం పాటించండి అని తన శ్రేణులకి ట్వీట్ చేయటం అంటే ఏంటంటే, ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనేటువంటిది ఈ ప్రభుత్వానికి, ఈ కూటమికి, ముఖ్యంగా ముగ్గురు నాయకులకి ఒక క్లారిటీ ఉండటంతో ఏంటంటే అది రాష్ట్రానికి మంచిదండి గారు. ఆ, నేను ఎందుకంటున్నానంటే, రాజకీయ నాయకులుగా వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఈ ముగ్గురి సఖ్యత అనేటువంటిది రాష్ట్రానికి ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అనేటువంటిది చాలా అవసరం. కాబట్టి ఎవరెన్ని విఘ్నాలు కల్పించాలని చూసినా ముగ్గురు కూడా పరిణితి ప్రదర్శిస్తూ రాజకీయ చిత్రతను ప్రదర్శిస్తున్నప్పుడు ఏంటంటే, వీళ్ళు చేసేవన్నీ కూడా ఇందాక చెప్తున్నాను కదా, వాళ్ళు ఈ పదే పదే విమర్శించే కొద్దీ బంధం ఇంకా బలపడుతుంది. నిజంగా విఘ్నులు కలిగిన అయితే వాళ్ళైతే ఒక 2 ఏళ్ల పాటు ఈ బంధం గురించి వాళ్ళు మాట్లాడకుండా ఉంటే, ఏమో మనుషులు కాబట్టి ఎప్పుడైనా బేటులు వారచ్చు, కానీ వీళ్ళు విమర్శ చేసినంతసేపు అది గట్టిగా ఉంటుంది. అది అర్థం చేసుకున్నంత వరకు వైఎస్ఆర్సీపీకి అధోగతి పాలవుతుంది తప్పితే ఇంకా వేరే మార్గం లేదు.